అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చల పూడియా కూడియో, మరి బచ్చల పూడియా జోసెఫ్, ఇతను అరెస్ట్ అయ్యిండు. అది మీ అందరికీ తెలుసు. రీసెంట్గా అతని భార్యను కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఆవిడని కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ న్యూస్లో వచ్చినాయి, వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. మీరందరూ మహాభారతం చూస్తుంటారు. అందులో శిశుపాలుడు అని ఉంటాడు. ఎవరు? శ్రీకృష్ణునికి బావమరిది, రుక్మిణి సోదరుడు శిశుపాలుడు. అతనికి అంటే శిశుపాలుడు వాళ్ళ అమ్మకి శ్రీకృష్ణుడు ఒక వరం ఇస్తాడు. నా కుమారుడు చాలా నీచుడు, దుర్మార్గుడు, వాడిని దయచేసి నువ్వు క్షమించాలి కృష్ణ అని అన్నప్పుడు, సరే అమ్మ నీకు ఒక ఎక్స్క్యూషన్ వదిలిపెడతానా, 99 తప్పుల దాకా నేను వాడిని వదిలిపెడతా, 100వ తప్పు చేసినప్పుడు మాత్రం వాని తల తెంపుతా అంటాడు. ఈ జోసెఫ్ ప్రశ్న రావణ్ అనే ఒక వీడు ఇప్పటిదాకా కొన్ని వందల వీడియోలు చేసేసిండు వీడు ఆల్రెడీ. అవన్నీ లెక్కగట్టిళ్ళు. 99 తప్పులు శిశుపాలుడి శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే లెక్కగట్టి వడ్డీతో సహా తల తీస్తాడో, యాజ్ టీజ్గా కూటమి ప్రభుత్వం వాడి తప్పులన్నీ లెక్కబెట్టి కొడుకుని తీసుకెళ్ళి మక్కలు ఇరగొట్టి జైల్లో కూసబెట్టిళ్ళు. ఇంతటితో వదిలేస్తే అది కూటమి ప్రభుత్వం ఎందుకు అవుతుందయ్యా? ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. ఆడి వెనక ఎవరున్నారు, ఆడిని ఎవరు సపోర్ట్ చేస్తూ ఉండు, వాడి కాల్ డేటా ఏంది, వాడి ట్రాన్సాక్షన్ ఏంది, వాడి ఇన్కమ్ సోర్స్ ఏంది, వాడి రికార్డింగ్స్ ఏమున్నాయి, వాడి దగ్గర వీడియోస్ ఏమున్నాయి, వాడు ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసిండు, ఎంతమందితో ఆఫర్స్ పెట్టుకున్నాడు, ఇల్లీగల్గా ఎన్ని పనులు చేస్తూ ఉన్నాడు, పర్సనల్ లైఫ్ మాకు అనవసరం. ఆడి వల్ల బదనామయ్యి ప్రాణాలు కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆరాధిస్తాను. ఎందుకు తెలుసా? గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకు కాదు ఇదంతా, మతాల మధ్య గొడవలు పెట్టినందుకు, మతాల మధ్య కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేసినందుకు ఖచ్చితంగా వాడిపైన ఈ ఉప అనే యాక్ట్ పెట్టి వాడిని, వాడి భార్యని, వాడి చుట్టుపక్కల అందరినీ ఒక్కరితోడు బోధిది ఖచ్చితంగా తీగలాగితే డొంక కదిలినట్టు ప్రతి దొంగన డాష్ వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు. ఏందమ్మా అసలు కథ ఏంది? నిజం చెప్తున్నా, ఆమెను చూస్తే అనూష అనుకుంటా ఆమె పేరు, చాలా పాప హోమ్లీగా ఉన్నది. అందుకే ఈ పోరంబోగ్గాడు ఇన్ని కథలు మింగాడు. సంజే, ఆ అమ్మాయి అంత అమాయకురాలు కాబట్టే వీడి ఇంత కన్నింగ్ నా కొడుకై ఇంతమందిని ఎన్ని ఆల్రెడీ న్యూస్లు వస్తూనే ఉన్నాయి. సో చాలా చక్కటి నిర్ణయం. హ్యాట్స్ ఆఫ్ కూటమి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఏదో అల్లాటప్పగా వాడిని ఏదో కేసు పెట్టి ఏదో బెయిల్ వచ్చి వాడు ఏదో సేఫ్గా బయటకు వస్తాడు, తర్వాత మళ్ళీ వీ సపోర్ట్ ప్రశ్న అని చెప్పి వాళ్ళందరూ ఏం మాట్లాడతారు అనేది ఎదురు చూస్తాను నేను. ఖచ్చితంగా వీడి వెనక పెద్ద సైన్యమే ఉంటుంది. వీడికి ఫండ్స్ చాలా గట్టిగానే వస్తాయి. వీడికి ఏ పొలిటికల్ పార్టీ వీడికి ఒత్తాసు పలుకుతుందనేది ఈ పార్టీకి ప్రతి ఒక్క కామన్ పీపుల్, కామన్ ఓటర్, కామన్ మెన్కు కూడా అర్థమై ఉంటుంది కదా, డౌట్ లేదు కదా. అఫీషియల్లీ ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పటిదాకా అన్అఫీషియల్గా వాడు వాళ్ళ మనిషి, వాడు వీళ్ళ మనిషి ఇట్లా అనుకున్నాం, కానీ కాదు. అసలు లోతుగా ఏం జరుగుతుంది, వాడి 6 నెలల నుంచి వాళ్ళ లైఫ్ ఏంది, ఏడాది ముందు వాళ్ళ లైఫ్ ఏంది, 2 సంవత్సరాల ముందు ఏంది, 10 ఏళ్ల ముందు ఏంది, వాళ్ళ జీవితం అనేది ప్రతిదీ పిన్ టు పిన్ పబ్లిక్లోకి వస్తుంది. ఇట్లాంటివన్నీ ఏ విధంగా శిక్షిస్తే అబ్బబ్బబ్బబ్బ, నిజంగా నేను ఇది అల్లాటప్ప ప్రభుత్వం కాదబ్బా. ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గారు పొత్తును ప్రకటించి కూటమి 25 ఏళ్ళ దాకా విడిపోదని చెప్పిండో నాకు నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది. ఇట్లాంటి నా కొడుకులు ఏరి పారేయాల ముందు. ఇలాంటి పోరంబోగ్గాలని అసలు బయట ఉంచొద్దు. వీళ్ళని చాలా ప్రమాదం, వీళ్ళు దేశానికి ప్రమాదం. ఏదో ఒక రాజకీయ పార్టీకో పవన్ కళ్యాణ్ తిట్టిండనో, చంద్రబాబుని తిట్టిండనో, కూటమి టార్గెట్ చేస్తుండనో ఇది కాదు అసలు మ్యాటర్. దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఆడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎంటర్ అయింది కదా. సరే, స్టార్టింగ్లో వీడియోస్ అన్నీ రావణ్కి సంబంధించింది. నేను పాజిటివ్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్, నేను అభిమాన్ని. బట్ తర్వాత ఆయన మాట తప్పి మడమ తిప్పి ఆయన కొన్ని ప్రామిసింగ్లు చేసిండు, కొంత మతపరంగా పోతాడు, అందుకే నేను ఇడిదిరిగినాను కాదు. ఇదంతా ముచ్చటం. వాడు పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసినప్పుడు ఆపోనెంట్ పార్టీ వాళ్ళు వాడిని కన్సల్ట్ అయ్యిళ్ళు, ఆడికి కొంత అమౌంట్ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిళ్ళు, వాడికి ఎక్విప్మెంట్ ఇప్పించిళ్ళు, వాడికి ఆఫీస్ పెట్టించిళ్ళు, వాడికి ప్రతి నెల అమౌంట్ వాడికి శాలరీ రూపంలో క్రెడిట్ అవుతుంది. అందు గురించి అని చెప్పి వాడికి ఇంకో పని లేదన్నట్టు నాన్ స్టాప్ బ్యాటింగ్ అని చెప్పి వాడు చూడండి, సత్యం ఇది.
నాన్ స్టాప్ బ్యాటింగ్ అనుకుంటా వాడు ప్రతి రోజు వీడియో చేస్తాడు ఎవడన్నా. అరే ఇంత మేము కూడా యూట్యూబర్సే, మేము కూడా కష్టపడేటోళ్ళమే. నీకంటే నాకు తెలిసి అంటే నీకంటే ముందే నేను ఫేమస్ అయినా, బట్ నా దగ్గర అంత ఇన్కమ్ లేదు. ఎందుకు లేదు? నాకు ఎవరు ఇయ్యరు. నేను కష్టపడి నా వీడియోలు నేను చేసుకొని నా పని నేను చేసుకుంటే నాకు అసలు కొన్నిసార్లు అయితే నా పరిస్థితి బాగాలేక నేను ఇబ్బందిగా ఉందని చెప్పి అనగానే కొంతమంది మనోళ్ళు కొన్ని పేర్లు వాళ్ళు ఇప్పటికీ వద్దు బ్రో, మా పేర్లు నువ్వు చెప్పకు, నీకు మేము ఉన్నాం, నువ్వు మా కోసం మాట్లాడతాను, అది చాలు మాకు, మేమే నీకున్నాం అని సబ్స్క్రైబర్సే, పెద్ద లీడర్లు ఎవరు కాదు నాకు, జస్ట్ నా వ్యూవర్సు నా సబ్స్క్రైబర్సే నాకు హెల్ప్ చేస్తారు. కానీ ఇతనికి అట్లా కాదు. ఇతనికి పెద్ద నాయకులు పెద్ద వాళ్ళు ఈ విత్ ఇన్ షార్ట్ టైంలో ప్రకాష్ రాజ్ అనేటోడు వీడికి ఎట్లా టచ్లోకి వస్తాడు? అసలు ఇంత తక్కువ టైంలో వీడు రఘురామకృష్ణరాజుని ఎట్లా RRR గారిని ఎట్లా కలుస్తాడు? ఎట్లా పాసిబుల్? అది చాలా సింపుల్. మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లా. అతనికి ఫైనాన్షియల్గా ఒక పెద్ద పార్టీ అతనికి అండదండలుగా ఉన్నది. ఆంధ్రలో ఉన్నది, ఇక్కడ తెలంగాణలో కూడా ఒక పార్టీ ఉన్నది అతనికి. అందుకే అంత ఈజీగా సర్వ్ అయ్యాడు. కానీ అతను చేసిన అతిపెద్ద తప్పేందో మీ అందరికీ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అంటే కారణం లేకుండా ఒక వ్యక్తిని ద్వేషించడం ఒకటైతే, అదే కారణం లేకుండా ఒక మతాల మధ్యలో సంబంధం లేని టైంలో, సంబంధం లేని టాపిక్, సంబంధం లేని బూతులు, దేవుళ్ళ పైన ఇంటెన్షన్ ఇతంది ఏదో అల్లాటపా వీడియోలు చేద్దాం, ఫేమస్ అవుదాం, ఇన్కమ్ సోర్స్ సంపాదిద్దాం, డబ్బులు ఫైనాన్షియల్ ఇది ఒకటే కాదు అతనిది. అతని దగ్గర ఒక ఉగ్రవాది, ఒక తీవ్రవాదికి ఉండాల్సిన కంప్లీట్ లక్షణాలు, మంచి క్వాలిటీస్. అంటే దాన్ని ఏమంటాం, దేశాలని లేకపోతే నేషన్కి ఉన్న శాంతి భద్రతల్ని పోగొట్టే సైన్యం ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళనే తీవ్రవాదులు అంటాం, ఉగ్రవాదులు అని కూడా అంటాం. వాళ్ళతో కలిసిపోవడానికి ఇతనికి 100% క్వాలిటీస్ ఉన్నాయి. 100% వాళ్ళకి ఏ మాత్రం ఇతను తీసిపోడు. కానీ వీడికంటే వాళ్ళు చాలా బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేస్తారు, మన భారతీయులు ఒకవేళ మన పైన వాళ్ళు దాడి చేస్తే మనోళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇట్లా ఉంటుంది. అట్లా బంగ్లాదేశ్లో ఉన్న ఉగ్రవాదులు ఎవరున్నా కానీ ఒకరిపైన ఒకరు డైరెక్ట్ యుద్ధం చేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు దేశం కోసం సస్తారు లేకపోతే సంపుతారు. ఈ రెండిట్లనే ఉంటుంది. వీళ్ళదేంటి తెలుసా? వీళ్ళు సావురు. మనలో మన ఐక్యతని దెబ్బతీస్తారు. మన మధ్యలో మతాల మధ్యలో గొడవలు పెడతారు, కులాల కుంపట్లు రాజేస్తారు, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతారు, మన భగవంతుల్ని తిడతారు. ఏం సంబంధం అయ్యా నీకు? అసలు నీకు ఏం అవసరం రాముడి గురించి మాట్లాడడానికి? సీతాదేవిని కామెంట్ చేయడానికి నీకేం పని? అసలు ద్రౌపది మాత గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? అసలు నీకేం పని? నువ్వు నమ్ముకోలే కదా, నువ్వు నాస్తికుడి కదా. నాస్తికుడికి ఏం అవసరం? అసలు ఏం పని నాస్తికుడికి? సో వీళ్ళ ఆలోచనలు చాలా పెద్దవి, వీళ్ళ ప్రమాదం చాలా పెద్దది. మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మధ్యకాలం అసలు బెయిల్ రావద్దు, ఈ మధ్యలో కాదు అసలు బెయిల్ రావద్దు. అని వాడు సచ్చిన జైల్లో చావని, నష్టం ఏం లేదు వాడి వల్ల. అలాంటి ప్రాణాలు పోతేనే మంచిది. ఇంకొకరు అట్లా తయారు కాకుండా ఉంటారు. వాడిని చూసి కొంతమంది వీ సపోర్ట్ రావాలని పెట్టే ఈ సన్నాసులు అసలు నిజంగా ఎందుకు పెడతారో కూడా తెలియదు వీళ్ళకి. అసలు వాడి ఇంటెన్షన్ కూడా వీళ్ళకి అర్థం కావట్లా. చాలా తప్పులు జరుగుతున్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఎవ్వడు ఎట్టి పరిస్థితులు ఇలాంటి సన్నాసులకు సపోర్ట్ చేయొద్దు. మరి ఆ ఛానల్లో మాట్లాడిన అమ్మాయి ఎడిపోయిందో ఉంటుంది, ఆ అమ్మాయిని కూడా పట్టుకపోండి. ఫస్ట్ మీరు ఆ అనూషని కాదు పట్టుకపోవాల్సింది. ఆ ఛానల్లో కూర్చొని రావణ్కి సపోర్టు వాయిస్ వస్తుంది, షేమ్ ఆన్ గవర్నమెంట్ అని చెప్పి పోస్టులు పెట్టిస్తుంది కదా ఒక అమ్మాయి. రావణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి 2-3 వీడియోలు చేసింది కదా, ఆ అమ్మాయిని కూడా పట్టుకపోవాలి మీరు ముందు. ఇటు చేసే లుచ్చా లఫుట్ పనులన్నీ ఆ అమ్మాయికి తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి కూడా భాగస్వామి అయ్యి ఉండొచ్చు. మరి ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉందో తెలియదు మనకు రిలేషన్షిప్. మరి వాళ్ళిద్దరు అన్న చెల్లెలా తెలీదు, బావమరదల్లా మనకు తెలీదు, లవర్సా తెలీదు, లేకపోతే ఇంకా ఫ్రెండ్సా తెలీదు, అసలు మనకు తెలీదు. కాబట్టి ఆవిడని కూడా పట్టుకెళ్ళి ఇంటర్గేషన్ చేయాలా. చేస్తేనే మనకు కొద్ది గొప్ప క్లూలు తెలుస్తాయి. వాళ్ళ భార్యను తీసుకుపోయి వెరీ గుడ్, ఆ అమ్మాయిని కూడా తీసుకుపోవాలి. ఆ ఛానల్లో ఉన్న టీంను కూడా పట్టుకుపోవాలి. వీడు దేశానికి ప్రమాదం. వీడు ఒక రాజకీయ పార్టీకో, పవన్ కళ్యాణ్కో, కూటమికో కాదు. కేవలం వీడు ఒక తెలంగాణకో, ఆంధ్రకో ప్రమాదం కాదు. వీడు మొత్తం ఎంటైర్ నేషన్కి ప్రాబ్లం. వీడిని వదలొద్దు. కూటమి ప్రభుత్వం చేసేది కరెక్ట్. ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఏంట్రా సన్నాసులు మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందిరా? వాడు చాలా డేంజర్. థ్యాంక్ యూ, జై హింద్.